హాయ్ ఫ్రెండ్స్. ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కానీ మనిషికి తెలిసిన ఒకే ఒక్క ఖచ్చితమైన నిజం, ఎవరికి తప్పని గమ్యం మరణం. మనిషి ఎంతటి అపర కుబేరుడైనా, ఎంతటి మహాజ్ఞాని అయినా ఊపిరి ఆగిపోయిన ఆ ఒక్క క్షణాన్ని ఆపలేడు. మరి ఆ ఊపిరి ఆగిపోయాక ఏమవుతుంది? ప్రాణం పోయాక మన ప్రయాణం ఎక్కడికి? ఈ శరీరాన్ని వదిలివేసిన ఆత్మ పడే వేదన ఎలాంటిది? అది మళ్ళీ తిరిగి వస్తుందా? ఇలాంటి ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలకు అద్భుతమైన, భయంకరమైన మరియు జ్ఞానాన్ని కలిగించే సమాధానమే గరుడ మహాపురాణం. ఈరోజు మనం మరణం తర్వాత ఆత్మ చేసే ఆ చీకటి మరియు వెలుగు ప్రయాణాన్ని, ఆ నిగూఢమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కేవలం ఇది ఒక కథ మాత్రమే కాదు, రేపు మన అందరికీ ఎదురయ్యే సత్యం. మరణం అనేది ఒక అంతం లేదు, అది మరొక భయంకరమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే అని గరుడ పురాణం ఘోషిస్తుంది. ప్రాణం పోయే ఆ చివరి క్షణంలో మనిషి తాను చేసిన పాపపుణ్యాలన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులురాయట. ప్రాణం గాలిలో కలిసిపోగానే ఆత్మ ఈ భౌతిక శరీరం నుండి ఒక సూక్ష్మ రూపంలో బయటికి వస్తుంది. ఎలా అయితే పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగే ఆత్మ కూడా ఈ శరీరాన్ని అలాగే వదిలివేస్తుంది. కానీ బయటకు వచ్చిన వెంటనే ఆత్మ తాను చనిపోయాననే స్పృహ కూడా ఉండదు. ఒక రకమైన అయోమయంలో ఉండిపోతుంది. తన శరీరం కింద పడి ఉండటం, చుట్టూ తన కుటుంబ సభ్యులు కూర్చుని భార్య పిల్లలు ఏడుస్తూ ఉండటం అది చూస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకు ఏడుస్తున్నారు అని వారిని తాకటానికి, వారితో మాట్లాడటానికి కూడా ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మకు భౌతిక శరీరం లేదు కదా, దానికి గొంతు లేదు, స్పర్శ లేదు. తన వాళ్ళను ఓదార్చలేక వాళ్ళు పడుతున్న బాధను చూసి ఆత్మ విలవిలలాడుతుంది. ఎంత ఘోషించినా ఎవ్వరు పట్టించుకోవడం లేదు అనే ఆవేదనలో కూరుకుపోతుంది. సరిగ్గా అదే సమయంలో కంటికి కనిపించని అత్యంత భయంకరమైన దేవదూతలు అక్కడికి చేరుకుంటారు. వారు మామూలు మనుషులా ఉండరు. వారి రూపం ఆ చనిపోయిన మనిషి చేసిన కర్మలను బట్టి మారుతూ ఉంటుంది. జీవితాంతం ధర్మాన్ని పాటించి దాన ధర్మాలు చేసిన పుణ్యాత్ములకు ఆ యమదూతలు చాలా ప్రశాంతమైన రూపంలో దైవదూతల్లా కనిపిస్తారు. కానీ జీవితాంతం పాపాలు, మోసాలు, అన్యాయాలు చేసిన పాపాత్ములకు మాత్రం వారు అత్యంత వికృతంగా భయంకరమైన రాక్షసుల్లా చేతిలో పాశాలతో కనిపిస్తారు. ఆ యమదూతలు ఆ ఆత్మను బంధించి యమలోకానికి తీసుకువెళ్ళి మొదట ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రయాణం వెంటనే జరగదు. మరణించిన తర్వాత మొదటి 13 రోజుల పాటు ఆత్మ తన ఇంటి చుట్టూ, తన వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని గరుడ పురాణం చెబుతుంది. తన భౌతిక శరీరాన్ని దహనం చేస్తున్నప్పుడు ఆత్మ అక్కడే ఉండి చూస్తుంది. మంటలు శరీరాన్ని కాలుస్తున్నా ఆత్మకు కాలదు. కానీ తన వారితో ఉన్న బంధం కాలిపోతుందన్న బాధ ఆత్మను దహించి వేస్తుంది. ఆ 13 రోజులు కుటుంబ సభ్యులు చేసే కర్మకాండలు, పిండ ప్రదానాలు ఆత్మకు శాంతి చేకూరుస్తాయి. ఆ సమయంలో తన ఇంటి వాళ్ళ తన కోసం నిజంగా ఏడుస్తున్నారా, లేక ఆస్తి కోసం ఎదురు చూస్తున్నారా అన్న నిజం ఆత్మకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 14వ రోజు యమదూతలు ఆత్మను తన వెంట యమలోకానికి తీసుకుని బయలుదేరుతారు. ఇక్కడ నుండి ఆత్మ ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో దారి పొడవునా భయంకరమైన చీకటి, దట్టమైన అడవులు, మండుతున్న ఇసుక దారులు ఉంటాయి. అయితే ఆత్మ ప్రయాణించడానికి ప్రధానంగా 3 మార్గాలు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. ధర్మ మార్గంలో నడిచిన వారికి ఆర్చిబావి మార్గం లేదా దేవయాన మార్గం ఉంటుంది. ఇది వెలుగుతో కూడిన సుఖమైన దారి. రెండవది ధూమ మార్గం. ఇది పితృలోకానికి వెళ్ళే దారి. సామాన్యమైన జీవితం గడిపిన వారికి ఈ దారిలో వెళ్తారు. ఇక మూడవది అత్యంత భయంకరమైన దక్షిణ మార్గం. పాపాత్ములు, ఇతరులను హింసించిన వారు ఈ దారిలో
నరకానికి లాగబడతారు. ఈ ప్రయాణంలో ఆత్మ ఎదుర్కోబడే అతిపెద్ద పరీక్ష వైతరిణి నది. ఈ నది మామూలు నీటితో ఉండదు. ఇందులో రక్తం, చీము, మాంసం, కుళ్ళిన ఎముకలతో నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది నిండా భయంకరమైన క్రూర జంతువులు, పాములు, ముసళ్ళు ఆకలితో అరుస్తూ ఉంటాయి. జీవితంలో గోదానం చేసిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఈ నదిలో ఒక పడవలో చాలా సులభంగా దాటేస్తారు. కానీ జీవితంలో ఒక్కరికి కూడా సహాయం చేయని వాళ్ళు, ఇతరుల ధనాన్ని అపహరించిన వాళ్ళు ఈ నదిని ఈదుకుంటూ వెళ్ళాలి. ఆ సమయంలో ఆ నదిలో జంతువులు ఆత్మని పీక్కు తింటాయి, దారుణంగా హింసిస్తాయి. ఆ బాధ వర్ణనాతీతం. ఆ నదిని దాటటం ప్రతి ఆత్మకు అగ్ని పరీక్ష లాంటిది. ఎలాగో అలా ఆ నదిని దాటిన తర్వాత ఆత్మ యమధర్మరాజు కొలువుకు తీరిన మహాసభకు చేరుకుంటుంది. ఆ సభకు అంతు ఉండదు. అక్కడ యమధర్మరాజు అత్యంత గంభీరంగా న్యాయదేవతలా కూర్చుని ఉంటాడు. ఆయన పక్కనే మనుషులు పాపపుణ్యాలు లెక్కలు రాసే చిత్రగుప్తుడు మహాగంధంతో సిద్ధంగా ఉంటాడు. ఆ సభలో ఎలాంటి అబద్ధాలు, సాకులు పనికిరావు. ఎందుకంటే మనిషి చేసే ప్రతి చిన్న ఆలోచన, రహస్యపు పని కూడా ఆ గంధంలో రాయబడి ఉంటుంది. ఆత్మను యమధర్మరాజు ముందు నిలబెట్టగానే చిత్రగుప్తుడు ఆ ఆత్మ జీవిత చరిత్ర మొత్తాన్ని ఒక సినిమాలాగా కళ్ళ ముందు ఉంచుతాడు. ఎవరికి ద్రోహం చేసినారు, ఎవరికి అన్నం పెట్టినాడు, ఎవరి కళ్ళను కన్నీళ్లు తెచ్చారు, ఎవరు పెదవులపై పువ్వులు పూయించారు, ప్రతిదీ లెక్క కట్టబడుతుంది. ఒక వ్యక్తి 1000 పాపాలు చేసినా మనస్ఫూర్తిగా ఒక గొప్ప సాయం ఆ పాపాలను కడిగివేయగలదు. అలాగే రోజు దేవుడికి పూజలు చేస్తూ కూడా సాటి మనిషిని హింసించే వారి పూజలు అక్కడ ఎలాంటి విలువ ఉండదు. లెక్కలన్నీ పూర్తయ్యాక యమధర్మరాజు తన తీర్పుని ప్రకటిస్తాడు. పుణ్యాత్ములకు సగౌరవంగా స్వర్గానికి లేదా ఉన్నత లోకాలకు పంపిస్తాడు. కానీ పాపాత్ములకు మాత్రం నరక ద్వారాలు తెరుచుకుంటాయి. గరుడ పురాణంలో ఎన్నో రకాల నరకాల గురించి చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. తామిశ్రం, అందతామిశ్రం, రౌరరం, కుంభీపాకం, అసిపత్రివనం, ఇలా ఒక్కో పాపానికి ఒక్కో కఠినమైన శిక్ష ఉంటుంది. ఇతరుల ఆస్తులు లాక్కున్న వాళ్ళకి చీకటి గదిలో ఇనుప గొలుసులతో బంధిస్తారు. జంతువులను, మూగజీవులను హింసించి చంపిన వారికి కుంభీపాకంలో సలసల మరిగే నూనెలో వేయిస్తారు. గురువులను, తల్లిదండ్రులను అవమానించిన వారిని కత్తుల లాంటి ఆకులు ఉండే చెట్ల మధ్య పరిగెత్తిస్తారు. ఈ శిక్షలన్నీ ఆత్మ పశ్చాత్తాపపడే తన తప్పులను తెలుసుకునేలాగా చేయడానికి మాత్రమే. కానీ ఇవి శాశ్వతం కాదు. శిక్ష అనుభవించిన తర్వాత కర్మశుద్ధి అవుతుంది. శిక్షలు పూర్తయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? మళ్ళీ ఈ భూమి మీదకి వస్తుందా? గరుడ పురాణం ప్రకారం భూమి మీద 84 లక్షల జీవరాశులున్నాయి. అందులో ఆత్మ తన తదుపరి జన్మను తాను చేసిన కర్మను బట్టి పొందుతుంది. కామం, క్రోధం ఎక్కువగా ఉంటే వాళ్ళు జంతువులుగాను, అత్యాశ ఉన్నవాళ్ళు కీటకంగాను పుడతారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనిషి జన్మ రాదు. మనిషి జన్మ మాత్రమే మోక్షాన్ని సాధించడానికి ఉన్న ఏకైక మార్గం. ఆత్మ తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు దానికి గత జన్మలన్నీ స్పష్టంగా గుర్తుంటాయి. 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఓ దేవా, ఈసారి నన్ను ఈ మాయలో పడనివ్వకు, ఈ జన్మలో నిన్ను చేరుకునే మార్గంలోనే నడుస్తాను అని మాట ఇస్తుంది. కానీ గర్భం నుండి బయటకు వచ్చే మొదటి శ్వాస తీసుకోగానే దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయి మరలా మాయ అనే వలయంలో చిక్కుకుంటుంది. కానీ ఈ మాయను జయించి జనన మరణాల చక్రం నుండి శాశ్వతంగా బయటపడటమే మోక్షం. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, నిష్కమ కర్మల ద్వారా మనిషి మోక్షాన్ని సాధించవచ్చు. వారి ఈ అహంకారాన్ని వదిలి సర్వస్వం భగవంతునికే అర్పించి సాటి మనిషిలో దేవుణ్ణి చూస్తారో ఆ ఆత్మకు ఇక పునర్జన్మ ఉండదు. మరణం తర్వాత ఆ ఆత్మ నేరుగా పరమాత్మలో విలీనమైపోయే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతుంది. అందుకే మిత్రులారా, మరణం ఒక అంతం కాదు,
భూమి మీద ఉన్నప్పుడు సంపాదించే ఆస్తిపాస్తులు ఏవి కూడా మనతో రావు. మనం చేసిన మంచి పనులు, మనం పంచిన ప్రేమ, ధర్మం మాత్రమే మనతో పాటు యమలోకానికి వస్తాయి. దేవుడు మనకి ఇచ్చిన ఈ అరుదైన జన్మను సార్థకం చేసుకుందాం. సాటి మనిషికి సహాయం చేద్దాం. ధర్మాన్ని పాటిద్దాం. ఈ ఈ అనంతమైన ప్రయాణంలో మన ప్రవర్తన మనకు శ్రీరామ రక్ష. ఈ గరుడ పురాణ రహస్యాలు మీకు ఆలోచన కలిగించేటట్లు ఉంటే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మీయులకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక మరియు నిగూఢ రహస్యాల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ లేదా నమో నారాయణ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందు కలుస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్